సో ముందుగా కృష్ణ చెప్పండి, ఏంటి అసలుకి ప్రస్తుతం మనం చూసాం రామ్మోహన్ నాయుడు వెళ్ళి అక్కడ విజిట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే టాటా గ్రూప్ కూడా రెస్పాండ్ అయింది. అసలు ఇప్పటి వరకు కూడా అధికారికంగా అయితే మాత్రం మనకు ఎంతమంది చనిపోయారు, ఇటు ఫ్లైట్లో కావచ్చు లేదా అక్కడ హాస్టల్లో మెడికల్ హాస్టల్లో జరిగింది ఇన్సిడెంటు, అదంతా కూడా నివాస ప్రాంతం కాబట్టి అసలు ఏంటి అసలు అప్డేట్ ఏంటి? శ్రీహరి, భారతదేశంలో విమానయాన చరిత్రలో జరిగినటువంటి తొలి అతిపెద్ద ప్రమాదంగా ఇది కేంద్ర విమానయాన శాఖ చెప్తుంది. గతంలో 1988లో ఇదే అహ్మదాబాద్లో జరిగినటువంటి సంఘటనలో కూడా 130 మంది చనిపోయారు. ఆ తర్వాత కోలికోడ్ ఏదైతే కేరళలో ఉన్నటువంటి విమానాశ్రయంలో కూడా ఇటువంటి ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా 160కి పైగా అందులో మృతి చెందారు. కానీ 240 మందికి వరకు కూడా మరణించినటువంటి ఘటన ఇది ఒక అతిపెద్ద ఘటనగా భారతదేశంలో చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం కొద్దిసేపు క్రితం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడ చేరుకున్నారు. అక్కడ పరిస్థితులన్నీ కూడా చూశారు. ఇందాకనే కేంద్ర హోంశాఖ మంత్రి ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అక్కడికి వెళ్లారు. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మూసివేయడంతో కొద్దిసేపు అటు అంటే ఇతర విమానాలని రానియలేదు. అందుకే వీళ్ళు వెళ్లటం జాప్యమైంది. ఇప్పుడే అమిత్ షా కూడా అక్కడికి వెళ్లారు. అమిత్ షా కూడా ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ నాయుడు వెళ్లినటువంటి ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు గుజరాత్ సీఎం ఇతర ఉన్నతాధికారులు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం అమిత్ షా, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం, ఇతర ఉన్నతాధికారులు, హోంశాఖ మంత్రి అందరూ కూడా అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటన ఎట్లా జరిగిందన్నది తేల్చడం కోసం డీజీసీఏకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంబంధించినటువంటి బృందం కూడా అక్కడికి చేరుకుంది. సో డీజీసీఏ ఆధ్వర్యంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అన్న దానిపైన అయితే ప్రాథమికంగా సాంకేతిక లోపం అయితే జరిగింది అన్నది ప్రాథమికంగా చెప్తున్నటువంటి మాట. ఆ సాంకేతిక లోపం ఎక్కడ జరిగింది అంటే బాడీ హిట్ జరిగిందా, లేకపోతే కాక్పిట్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఈ యొక్క ఇంజన్లకి ఈ యొక్క పవర్ సప్లై నిలిచిపోయిందా, లేకపోతే ఈ యొక్క ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది ఈ విజువల్స్ లో కూడా చూస్తే ఏదైతే ల్యాండింగ్ గేర్ ఉంటుందో ఈ టేక్ ఆఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ గేర్ కూడా క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ అలా క్లోజ్ అవ్వలేదు. అందువల్ల అది తెరిచే ఉంది కాబట్టి ఖచ్చితంగా కాక్పిట్ లోనే ఈ యొక్క ప్రాబ్లం వచ్చి ఉంటుంది అన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఆ విషయాన్ని కూడా తేల్చడానికి డీజీసీఏ అధికారులు, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇతర సంస్థలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అయితే శ్రీహరి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే హృదయ విదారకంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఏదైతే ఈ యొక్క ఇక్కడ నుంచి డెబ్రీస్ ని తొలగించి అక్కడ దొరికినటువంటి శరీర భాగాలు అవన్నీ తీసుకెళ్లి ఆ హాస్పిటల్లో చేర్చారు. కొంతమంది అంటే ఈ హాస్పిటల్ ఈ యొక్క ఫ్లైట్ ఎక్కడైతే హాస్టల్ మీద పడిందో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, కొంతమంది మెడికోలు వాళ్ళు కొంత తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఈ విమానంలో ప్రయాణించినటువంటి 240 మందిలో ఇటు బ్రిటిష్ చెందినవారు 69 మంది, తర్వాత కెనడాకు చెందినవారు ఒకరు, పోర్చుగల్ వాళ్ళు 7 ఉన్నారు. సో ఆ కుటుంబ సభ్యులైతే రాలేదు. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు మాత్రం ఇప్పుడు హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. వాళ్ళు హృదయ విదారకంగా వాళ్ళ ఏడ్పులు, ఆవేదనలు, ఆక్రందనలు మనం చూస్తుంటే మా వాళ్ళు ఎట్లా ఉన్నారు, మా బంధువులను చూపించండి, మా వాళ్ళని చూపించండి, బతికున్నారని కనీసం చెప్పండి అంటూ వాళ్ళు ఆక్రందనలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సముదాయించడంలోనే పోలీసులు కానీ ఇతర సంస్థలు కూడా, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగాయి. వాళ్ళందరినీ ఓదార్చే పనిలో ఉన్నాయి. సో అయితే వీళ్ళందరినీ కూడా అంటే డెబ్రీస్ ని కొంచెం తొలగించిన తర్వాత అక్కడ శరీర భాగాలన్నీ కూడా ఎక్కడికక్కడ విడివిడిగా పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. సో వాటన్నిటిని కూడా సేకరించి ఒక చోటుకి తీసుకొచ్చి ఆ శరీర భాగాలన్నీ కూడా ఎవరివి అని చెప్పడానికి ఒక డిఎన్ఏ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అక్కడ డాక్టర్ల బృందాన్ని కూడా ఏర్పాటు చేసి కొద్దిసేపు క్రితమే అక్కడ గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్పారు. ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో వెంటనే అంటే బంధువులు, తమ్ముళ్లు గాని లేకపోతే తోబుట్టువులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసుకుని వాళ్ళ గుర్తించాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నారు. సో ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు టాటా రైట్ కృష్ణ, మనం అంటే మనకు రామ్మోహన్ నాయుడు కూడా అక్కడ ఇప్పుడు రివ్యూ కూడా నిర్వహించబోతున్నాం అని చెప్పారు. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంతలో ఒకసారి మనం